కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాస్ట్ వీడియోలో. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా కటింగ్ వీడియోలో చెప్పాను. లాస్ట్ వీడియోలో ఫ్రంట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ని ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ నెక్ని నేను ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, బ్లౌజ్ అనేది పైపింగ్ తోటే మనము స్టిచ్చింగ్ అయితే చేసాము. డిజైన్ అనేది ట్రెండింగ్లో ఉన్న జస్ట్ నేను పైపింగ్ తోటే ఎలివేట్ చేశాను. ఇప్పుడు ఆ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాను కదా. మనము ఏ షేప్లో అయితే మనం పైపింగ్ వేయాలి అని అనుకుంటున్నామో అదే షేప్ ఫస్ట్ లైనింగ్ మీద మనము మార్క్ చేసుకోవాలి. లైనింగ్ మీద మార్క్ చేసుకున్నాక మొత్తం కూడా పైపింగ్ తోటే డిజైన్ చేసుకోవాలి. కాబట్టి నేను ఆల్రెడీ పైపింగ్ని ఆపోజిట్ కలర్ తోటి థ్రెడ్డింగ్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ థ్రెడ్డింగ్ తోటి ఈ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ మీదనే ఫస్ట్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు లైనింగ్ మీదనే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ నెక్స్కైనా ఇదే విధంగా పైపింగ్ చేసుకోవాలి. డిజైనర్ ఉన్నా కూడా ఇలాగే పైపింగ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని ఇలా బోట్ నెక్ నుంచి మొత్తం లాస్ట్ వరకు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బోట్ నెక్ దగ్గర మనకు టెజల్స్ వస్తాయి కదా, ఆ టెజల్స్ దగ్గర ఏంటంటే ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. రౌండ్గా రావాలి షేప్ అనేది. సో ఎలా నేను టర్న్ అవుట్ చేస్తాను, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎలా నిదానంగా తిప్పుకుంటున్నాను ఏంటి అనేది మీరు ఒకసారి గమనించండి బిగినర్స్. ఇలా కర్వ్ తిప్పుకునేటప్పుడు ఏంటంటే జస్ట్ సిజర్ తీసుకొని ఒక చిన్న కట్ పెట్టుకున్నారు అని అంటే అది రౌండ్గా మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఓకేనా? ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలియకపోతే డెఫినెట్గా ఇలా స్టిచ్చింగ్ అయితే చేయండి. జస్ట్ ఒక కట్ పెట్టుకున్నాము అని అంటే మనము బ్యాక్ సైడ్కి ఇలా తిప్పిన వెంటనే రౌండ్గా అనేది వచ్చేస్తుంది. టోటల్గా నాకు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేయడానికి 1 అవర్ పట్టింది. ఆ 1 అవర్ని నేను ఎడిటింగ్ చేసి మీకు 15 and 17 మినిట్స్లలోనే ఎడిట్ చేసి పెట్టాను అనమాట. కానీ అంత స్పీడ్గా పెట్టా కూడా చూడండి చాలా స్లోగా స్టిచ్చింగ్ చేస్తున్నట్టుగానే ఉంది కదా. చాలా నిదానంగానే స్టిచ్చింగ్ చేయాలి. ఇటువంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనము ప్రతి రౌండ్ అనేది ఒకటే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీదుగానే రావాలి. ఇంకోటి ఏంటంటే కర్వ్ తిరిగేటప్పుడు అంటే రౌండ్ షేప్ రావాలి అన్నప్పుడు అక్కడ కట్స్ పెట్టుకోవాలి, జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ మనం ఎలా అయితే వేస్తామో బ్లౌజ్ డిజైన్ మొత్తం కూడా పైపింగ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో పైపింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కడ కూడా క్లాత్ బయటికి వెళ్ళకుండా మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ వరకు వస్తుంది. మీరు ప్యాటర్న్ చూసారు కదా స్టార్టింగ్లో. ఇది వచ్చేసి మనకి కుట్ల వరకు వచ్చేస్తుంది. అంటే సైడ్ బ్లౌజ్ అంటే ఆమ్ రౌండ్ కిందికి సైడ్ మనము కుట్లలోకి కూడా పైపింగ్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఎడ్జ్ వరకు కూడా పైపింగ్ వేసుకోవాలి. ఇదే విధంగా మనము సెకండ్ సైడ్ కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కర్వ్స్ తిరిగినప్పుడు కట్స్ పెట్టుకొని మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఇలా పైపింగ్ వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి ఆపోజిట్ వేలో. ఇది వచ్చేసి బనారస్ బ్లౌజ్ అండి. బనారస్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇలా ఉంది. ఇలా మనము పైపింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కరెక్ట్గా రాదు. సో నేను 2 పార్ట్స్ అనేది చేసుకున్నాను. అక్కడ ఎలాగో మనము టెజల్స్ వేస్తాము, ఇప్పుడు అది కటింగ్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా రివర్స్ పెట్టుకొని బ్లౌజ్ పీస్ అనేది ఒరిజినల్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో లైనింగ్ అనేది ఇలా వేసుకొని లోపలి వైపుకి
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా నేను చూపిస్తున్నాను కదా, ఆ క్లాత్ అనేది లోపలికి మడిగిపోకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే బయటికి కనిపించే విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బిగినర్స్ అండి చూడండి, ఇదంతా ఇలా మొత్తం ఒక వైపు కనుక్కొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా నిదానంగానే నేను చెప్పాను అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. ఇక్కడ మనకు రౌండ్ ఎక్కడైతే తిరిగిందో సేమ్ అదే విధంగా అనేది మనము పైపింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసినప్పుడే సగం బ్లౌజ్ అయిపోద్దండి. మిగతా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా మనము కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. మొత్తం కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక మొత్తం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడ కూడా మెయిన్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా కర్వ్స్ తెగిన చోట మొత్తం నెక్ పార్ట్ మొత్తం కూడా కట్స్ అనేది పెట్టుకుంటే పైపింగ్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట. అంటే ఎలా అయితే మనం అనుకున్నామో ఒక షేప్ అని, ఆ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. లేకపోతే వంకలు టింకలుగా అయిపోతుంది అనమాట కట్స్ పెట్టుకోకుండా ఉంటే. కట్స్ పెట్టుకుంటే లూజ్ అనేది వస్తుంది క్లాత్కి, అంత బిగుసుకుపోయినట్టుగా ఏముండకుండా ఫ్రీగా అనేది మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్ టెజల్స్ దగ్గర. సో కొంచెం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ప్రెజర్ పెట్టి ఇలా మొత్తం ఓపెన్ చేసేసామంటే రౌండ్గా వచ్చేస్తుంది. అంతే, ఇంతే అండి. ఒక సైడ్ మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా పైపింగ్. పైపింగ్ వేసేటప్పుడు వేసే విధానాన్ని బట్టి కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఏ మిషన్ తోటన్నా వేయండి, మనకి వేయాలి నీట్గా వేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నీట్గా వస్తుంది. ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది. స్టార్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా. సేమ్ మనం టర్న్ చేసుకున్నాక పైపింగ్ అంతా ఇలా అనుకొని ఒక సైడ్కి స్టిఫ్గా ఒక పైకుట్టు వేసుకోవాలి. మొత్తం ఎంతవరకు అయితే మనం పైపింగ్ వేసామో అంతవరకు కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకుంటే జారిపోకుండా ఉంటుంది. ఇంకా చూడండి ఒక సైడ్ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ ఉన్న షోల్డర్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. చూడండి షేప్ అయితే ఇలా వచ్చింది, చూసారు కదా, చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ అయితే. ఇప్పుడు వచ్చేసి కింద అనేది ఇంకొక పార్ట్ ఉంటుంది కాబట్టి వీపు దగ్గర ఆ పార్ట్కి కూడా మనకి ఏంటంటే పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. రౌండ్గా నెక్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా మనము పైపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్కి అటాచ్ చేసుకున్నాక మనకు బ్లౌజ్ పీస్కి అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ పార్ట్కి అలాగే వీప్ పట్టికి సేమ్ వీప్ పట్టికి కూడా నేను పైపింగే వేశాను. ఇంకా చూడండి వీప్ పట్టి కూడా నేను వేసేస్తున్నాను, ఎందుకంటే మొత్తం కూడా పైపింగే ఉంది. వీప్ పట్టి వేసాము అని అంటే అదొక లుక్ అనేది మళ్ళీ వేరియేషన్ వెళ్ళిపోతుంది అనమాట. అంతా లుక్ అనిపించదు. మొత్తం పైపింగ్ సెట్ చేస్తున్నాం కాబట్టి వీపు దగ్గర కూడా అంటే బ్లౌజ్ కింది వైపు కూడా మనకి పైపింగ్ తోటి ఫినిషింగ్ ఇచ్చాము అని అంటే లుక్ మొత్తం కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇలా రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము. నెక్ పార్ట్ దగ్గర అలాగే వీపు దగ్గర. బ్లౌజ్ పార్ట్ని మన వైపుకి వేసుకోవాలి, లైనింగ్ పార్ట్ని ఆపోజిట్ సైడ్కి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ మొత్తం ఎంతవరకు అయితే వేసుకున్నామో అంతవరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా ఎక్కడ ఒగ్గులు లేకుండా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక నెక్ ప్యాటర్న్ దగ్గర మాత్రం కట్స్ పెట్టుకోవాలి. ఇంకా టర్న్ చేసుకున్నాము అని అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇక్కడ రౌండ్గా అనేది మనకి మళ్ళీ పైన అనేది స్టిఫ్గా ఒక కుట్టు వేసుకున్నామంటే కదలకుండా ఉండిపోతుంది. క్లాత్ అంతా ఉగ్గులు ఉగ్గు లేకుండా స్టిఫ్గా ఉంటుంది. అదేవిధంగా వీప్ పట్టి దగ్గర కూడా సేమ్.
మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాము అని అంటే డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాము ఎలా పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినండి. ఇలాంటి బ్లౌజెస్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి పై పార్ట్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది మనం కొలుచుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ అంటే షోల్డర్ పార్ట్ దగ్గర మనము కుట్లలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అది చూసుకొని డ్రా చేసుకోవాలి. అలాగే మొత్తము బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 వరకు రావాలి. సో మనం ఇలా పెట్టి చూసుకొని 16 ఉంది, 16 అంటే 1 ఇంచ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే షోల్డర్ పార్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 15.5 అట్లా వస్తుంది. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు హైట్ ఓకే కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకుంటే ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్ అనేది పక్కకు జరగకుండా నీట్గా అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసుకున్నాక మనము టక్స్లు అనేది ముందే వేసుకుంటే బెటర్ అండి. చాలా బ్లౌజులకు కూడా బ్యాక్ సైడ్ టక్స్లు అనేది అటాచెస్ చేసుకోక ముందే మనము టక్స్లు వేసుకున్నాము అని అంటే ఆ ఫినిషింగ్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు జాయింట్ చేసుకున్నాక వేయాలి అని అంటే అది కొంచెం మళ్ళీ మొత్తం ఉగ్గులు వస్తుంది అనమాట, పై పార్ట్కి కింది పార్ట్కి. సో అలా రాకుండా ముందే స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే పైపింగ్ ఉందో మనం ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ పైపింగ్ వేసిన దాన్ని వీపు పట్టి మీదకి వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైకి వేసుకొని పైపింగ్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం ఇలా కటింగ్ చేసుకున్నామంటే లోపల కూడా కుచ్చుకోకుండా ఉంటుంది. సో కొంచెం లైనింగ్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే లోపలికి కూడా మడత పెట్టేసి వేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ లైనింగ్ దొరకలేదు కాబట్టి సో మొత్తానికి అంతవరకు సెట్ చేశాను అనమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం అటాచ్ అయితే చేసుకోవాలి. సో అటాచ్మెంట్ చేసుకోగానే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఓన్లీ మనము అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ యథావిధిగా మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో డిజైన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే చెప్పండి, నెక్స్ట్ టైం ఎవరికైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్లీ అంటే ఫైనల్లీ లుక్ అయితే ఇది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి డిజైన్స్ కోసం చాలా సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో చాలా ఈజీగా చెప్తాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక అన్నీ కూడా మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి. బ్యాక్ పొడవు ఎంత వచ్చింది, ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, మళ్ళీ సైడ్ జాయింట్స్ దగ్గర 9 ఇంచెస్ వచ్చిందా, 9.5 వచ్చిందా, వీప్ పట్టి పొడవు ఎంత ఉంది, అట్లా మొత్తం చూసుకొని ఒకసారి మళ్ళీ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కటింగ్స్లలోకి చేసేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అనేది ఇది. బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ కోసం మన స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ బ్లౌజ్కి నేను తీసుకున్న కాస్ట్ వచ్చేసి జస్ట్ 300 బిలోనే తీసుకున్నాను. కానీ స్టిచ్చింగ్ చూసారు అని అంటే చాలా పార్ట్స్ పెట్టాను. ఇప్పుడు కటింగ్ అండ్ ఓన్లీ కటింగ్ వీడియో ఒక పార్ట్ పెట్టాను, ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ పెట్టాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఒక పార్ట్ పెట్టాను. మీరే చెప్పండి ఇది వర్తా కాదా నేను తీసుకున్నది. మీ దగ్గర ఎంత తీసుకుంటారు ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. నేనైతే 300 or 400 బిలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.